లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మళ్ళీ విత్తనాల కోసం నర్సరీకి వెళ్ళానండి. అక్కడ చిక్కుడు విత్తనాలు, తర్వాత తోటకూర విత్తనాలు తీసుకొచ్చాను. ఇంకా అక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయి కదా, మామూలుగా మనకి మొక్కలంటే చాలా ఇష్టం కదా. ఇంకా అక్కడ నాకు ఇష్టమైన కొన్ని మొక్కలు కనిపించాయండి, అందుకని మళ్ళీ తీసుకొచ్చాను. ఇదైతే నీమ్ ఆయిల్ అండి. ఏదైనా పెస్ట్లు వస్తే మనం స్ప్రే చేస్తాం కదా, అది అయిపోయింది, అందుకనే అది ఒక బాటిల్ తీసుకొచ్చాను. ఇంకా ఇది చూసారా, ఇది మాన్స్టెరా డెలిషియోసా అనే చెట్టు అండి. ఇది నాకు చాలా ఇష్టం అండి. ఇండోర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మొక్క, చాలా పెద్దగా కూడా పెరుగుతుంది. ఇంట్లో మూలల్లో ఎక్కడ పెట్టుకున్న రూమ్ అమాంతం పెరిగిపోతుంది, చాలా బాగుంటుంది. తర్వాత దీనికి మంచి మంచి కాయలు కూడా కాస్తాయండి. అవి చాలా డెలిషియస్గా కూడా ఉంటాయంట చెప్పారు, అందుకోసం అని తీసుకొచ్చానండి. కాయలు కాయపిచ్చి ఆ కాయలు ఎలా ఉంటాయి ఇప్పుడు దాకా నేను తినలేదు, తినాలని చెప్పి తీసుకొచ్చాను చూద్దామని. డెలిషియోసా అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ కాయలు చాలా డెలిషియస్గా, చాలా రుచిగా ఉంటాయంట, అందుకని దీనికి మాన్స్టెరా డెలిషియోసా అని పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ చూసారా, 2 మొక్కలు తెచ్చాను. ఒకటేమో లైట్ పేల్ పింక్ అండి, యాంథోరియం. చూసారా, 2 కలర్స్ అనమాట. ఇవి ఎండాకాలం కొంచెం డల్గా ఉన్నాయి మొక్కలు నర్సరీలో కూడా. సరే, నేను షేడ్ నెట్ కింద పెట్టుకోవచ్చులే అని చెప్పి నేను కూడా షేడ్ నెట్ ఒకటి వేసా కదా, అందుకని తీసుకొచ్చాను. ఇదైతే లైట్ ఎల్లో అండి, అంటే దాదాపుగా ఆఫ్ వైట్ లాగా ఉందండి. ఇంకోటి ఇదైతే పింకు, ఇంకొకటేమో ఆఫ్ వైట్ కలర్లో ఉన్నట్టున్నాయి. 2 తీసుకొచ్చాను యాంథోరియం మొక్కలు. ఇవి ఎండలకు తట్టుకోలేవేమో అమ్మ, చచ్చిపోతాయేమో అన్నాడు. నేను కూడా షైడ్ నెట్ వేసాను, లేవయ్యా ఉంది, పర్వాలేదు, నీ దగ్గరికంటే నా దగ్గర బాగుంటాయని చెప్పి తీసుకొచ్చాను ఈ యాంథోరియం మొక్కలు. దాంట్లో ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉన్నాయండి, తీసేస్తున్నాను, అప్పుడు నీట్గా ఉంటుంది మొక్క. చూసారా, 2 కలర్స్. ఇంతకుముందు నా దగ్గర 2 రంగులు ఉన్నాయి, రెడ్ ఒకటి, ఆ తర్వాత మెరూన్ ఒకటి ఉందండి. ఇప్పుడు 4 కలర్స్ అయినాయి నా దగ్గర ఉండి. ఈ 2 యాంథోరియంస్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేస్తానండి, చేసేస్తే బాగుంటుంది. కొత్త ఆకులు కూడా త్వరగా వస్తాయి ఈ పాత ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తే. అందుకని ఆ విధంగా కట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూసారా, ఇంతకుముందు నా దగ్గర చాలా ఉన్నాయండి. తర్వాత నేను ఊరికి వెళ్ళినప్పుడు, యూఎస్ వెళ్ళినప్పుడు అన్నీ చచ్చిపోయినాయి. నా దగ్గర పర్పుల్ కలర్ కూడా ఉండిందండి, చాలా చక్కగా ఉండేది, అది కూడా చచ్చిపోయింది. ఇంకా 2 మిగిలినాయి. ఒకటే ఉంది అసలైతే, అప్పటిదైతే ఒకటైతే నేను మళ్ళీ వచ్చిన తర్వాత తెచ్చుకున్నాను, రెడ్ది ఒకటి ఉంది. ఇప్పుడు ఉండే వాటిల్లో మెరూన్ ఒకటి ఉందండి. ఇంకపోతే రోజ్ అండి, ఇది ఒక రకమైన ఆరెంజ్ అండి, లైట్ ఆరెంజ్ రోజ్ కలర్ నచ్చి తెచ్చాను. ఇది కూడా నాకైతే నచ్చింది, అందుకని తీసుకొచ్చాను. ఎండాకాలం రోజెస్ అంతా బాగా పుయ్యవండి. ఇంకా ఈ నెలే కదా హైదరాబాద్లో ఇంకా వర్షాలు పడతాయిలే అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇంతకుముందు కూడా ఒక 2 చెట్లు తెచ్చాను కదా, ఒక డబుల్ కలర్ది, తర్వాత ఒక ఎల్లోది తెచ్చాను. ఇప్పుడు ఇవి 2 ఎడినియమ్స్ అండి, ఈ 2 ఎడినియమ్స్ తెచ్చాను. ఇది గ్రాఫ్టెడ్ చెట్లమ్మ, ఒక్కొక్కటి 3 కలర్స్లో పూస్తాయని అన్నాడు. నేను అక్కడే బాగా చూసుకోవాల్సింది, నేను ఇంటికి తెచ్చేసాను 3 రంగులు పూస్తాయని. ఇంటికి వచ్చి చూసిన తర్వాత గ్రాఫ్ట్ నాకు ఎక్కడెక్కడ గ్రాఫ్ట్ చేశారో అర్థం కాలేదు, తెలియలేదు. అక్కడే చూసుకుంటే బాగుండేది అనిపించింది. సరేనండి, ఇంకా ఎల్లో ఒకదానికి పూసింది, ఒకదానికి పింక్ ఫ్లవర్స్ పూసున్నాయి. సరే బాగున్నాయిలే అని చెప్పి తీసుకొచ్చేసాను. 3 కలర్స్ వస్తాయని వాడు చెప్పంగానే నిజంగా వస్తాయేమో అని అతను చెప్పాడు కదా అని చెప్పి తీసుకొచ్చేసాను.
అక్కడే చూసుకొని ఉంటే బాగుండేది. మరి చూడాలి ఎన్ని రంగులు వస్తాయో. ఈ గ్రాఫ్టెడ్ ఒక్కొక్క దానికి 3 కలర్స్ వస్తాయని చెప్పాడు అనమాట అతను. ఇదైతే ముద్ద పువ్వు ఉంది దీనికి, అదేమో సింగిల్ పెటల్లో ఉంది లైట్ ఎల్లో. అలా 2 రంగులు తీసుకొచ్చానండి. బాగున్నాయి మొక్కలు అయితే. ఈ పింక్ అయితే చాలా బాగుంది, డబుల్ కలర్లో షేడెడ్గా చాలా బాగుందండి. ఎడినిమ్స్ చాలా నచ్చుతాయండి, నాకు చాలా ఇష్టము. చక్కగా పూస్తాయి పువ్వులు ఎండాకాలం. వీటిని డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు. అంటే ఇవి మంచి ఎక్కువ ఎండలు ఉండే ప్రదేశాల్లో బాగా వస్తాయి, పువ్వులు బాగా పూస్తాయి. అందుకని వీటికి డెజర్ట్ రోజ్ అని అంటారు వీటిల్ని. ఇవి 2 కూడా తీసుకొచ్చాను. ఆ తర్వాత అక్కడ పాట్స్ కూడా ఉంటాయి కదా నర్సరీకి వెళ్ళినప్పుడు, అక్కడ ఈ బుజ్జి బుజ్జి పాట్స్ తీసుకొచ్చానండి, చాలా నచ్చాయి. ఈ సక్యులెంట్స్కి చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చాను. నా దగ్గర చాలా సక్యులెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి, వాటికి బాగా పనికొస్తాయని చెప్పి 8 పాట్స్ ఇట్లాంటివి 8 ఉన్నాయి అతని దగ్గర. ఆ 8 తీసుకొచ్చాను. తర్వాత 2 సిరామిక్ పాట్స్ కూడా తెచ్చానండి, 2 వేరేవి చిన్న సైజువి. చూడండి ఆ పీచ్ కలర్లో ఉన్నాయి కదా 2 పాట్స్, అవి కూడా తెచ్చాను. అట్లాంటివి నా దగ్గర ఇంకా 2 సైజెస్లో ఉన్నాయండి. 2 సైజెస్లో అవే కలర్ అవే డిజైన్లో పెద్దవి 2 ఉన్నాయి, తర్వాత మీడియం సైజువి 2 ఉన్నాయి, తర్వాత ఇవి 2 తెచ్చాను. ఈ కలర్ నాకు బాగా నచ్చింది, కలరు డిజైను, అందుకోసం చిన్నవి కనిపిస్తే ఇవి కూడా తీసుకొచ్చానండి. ఇప్పుడు 3 సైజుల్లో ఉన్నాయి అదే డిజైన్లో. నాకు అవి చాలా బాగున్నాయండి, అందుకని తెచ్చాను. చూసారు కదా బాగున్నాయా ఇవన్నీ. తర్వాత ఈ బుజ్జి బుజ్జి పాట్స్లో ఉండే ఈ 2 మొక్కలు కూడా తీసుకొచ్చానండి. సక్యులెంట్ ప్లాంట్స్ అండి ఇవి, ఫ్లవర్స్ లాగా చాలా అందంగా ఉంటాయి. ఇవి 2 తీసుకొచ్చాను. నా దగ్గర ఆల్రెడీ చాలా సక్యులెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇట్లాంటిది కూడా ఉండింది కానీ ఎండకి తట్టుకోలేక పోయిందండి మొన్న, అందుకని మళ్ళీ దీన్ని తీసుకొచ్చాను. వీటిల్ని ఇటువంటి పాట్స్లో పెడితే చాలా బాగుంటుంది, అందుకని ఈ పాట్స్ తెచ్చాను అనమాట. ఈ చిన్న పాట్స్లో పెడితే ఇట్లాంటి మొక్కలు టేబుల్ టాప్స్ మీద ఇంట్లో ఇండోర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా టీవీ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా అందాన్ని ఇస్తాయి ఇంటికి ఇటువంటి మొక్కలన్నీ. కానీ అలాగే ఉంచేయకూడదు ఎక్కువ రోజులు, కొద్ది రోజులు ఒక 10 రోజులు అలా పెట్టిన తర్వాత మళ్ళీ తీసి బయటికి మార్చేసుకోవాలన్నమాట. అలాగే పెడితే అవి కొంచెం ఫేడ్ అయిపోయి చూసేదానికి అంత అందంగా ఉండవు అనమాట. అలా చేయాలండి. చూసారు కదా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలన్నీ అదండి. ఈ మొక్కలన్నీ తీసుకొచ్చాను. ఈ మొక్కలు ఈ కుండీలు తెచ్చానండి. అదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చకపోయినా చెప్పొచ్చు నాకు. అదండి.